ఆవిడ వస్తే ఎవరైనా సరే నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఎవరు ఆవిడ? పొడుపు కథ చిన్నదే అది కూడా. చేపలు తెలుసా అటెళ్ళండి ఒకసారి వాళ్ళు అడగండి. ఏమంటే సారీ ఏం చేద్దామంటావు మరి? చిన్న లాజిక్ ఉన్నాయి అడగండి, చిన్నవి చెప్పండి. ఝాన్సీ రాణి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆవిడ వస్తే ఎవరైనా సరే నోరెళ్ళ పెట్టాల్సిందే. ఎవరు ఆవిడ? ఎవరు వస్తే? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వస్తే నోరు ఎవరు పెట్టకుండా ఉంటారు. అంతేగా అంతేగా. నాకు వచ్చేది ఏంది తెలీదు అన్న. చాలా ఆవిడ వస్తే మహారాజు అయినా సామాన్యుడైనా సరే నోరెళ్ళ పెట్టాల్సిందే. ఎవరు వచ్చినా ఎవరైనా చూస్తారు. ఆవిడంటే ఎవరు వచ్చినా చూస్తారు. ఎవరు వచ్చినా అంటే హీరోయిన్ వచ్చినా కూడా చూస్తారు. అంతే, హీరోయిన్ వస్తేనే చూస్తాను. అంతేగా. ఆడవాళ్ళు మొగోళ్ళు కూడా. మొగోళ్ళు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు నీకు సెలబ్రిటీని చూస్తే ఎట్లన్నా చూస్తారు. ఎవరు ఆవిడ? ఐడియా లేదు. అంత ఐడియా లేదన్నా, గుర్తొస్తలేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు మర్చిపోయినావా? ఆవిడ వస్తే ఏముంటుందన్నా? ఆవిడ వస్తే ఎవరైనా సరే నోరెళ్ళ పెట్టాల్సిందే. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఏంటి మమ్మీ ఎవడు? మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆమెనే కదా, ఫ్రీడమ్ ఫైటర్. ఏం చేద్దామంటావు మరి? అయిజా ఆమెకి దండాలు పెడతారు కదా. నోరెళ్ళ పెట్టుడు అంటే రుద్రమాదేవి. అందరు రాజులలో ఆమెనే కదా. ఆవలింత. ఓకే. నీళ్ళల్లో పుడుతుంది, అయినా కానీ నీళ్ళల్లో పడితే చనిపోతుంది. ఏంటన్నది? నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే చనిపోతుంది అంట. ఏం చేద్దామంటావు మరి? నో ఐడియా, తెలీదన్నా. నీటిలోనే పుడుతుంది, అయినా నీటిలో పడితే చనిపోతుంది. ఏంటది? ఏమో అంకల్ తెలియదు. నీళ్ళల్లోనే పుడుతుంది, నీళ్ళల్లో వేస్తే చనిపోతుంది. ఏంటది? నేను కూడా ఐస్ అనుకుంటున్నా. వర్షం కాదు. ఐస్ వస్తువా జంతువా? సాల్ట్. ఎంత విసిరినా కూడా మన దగ్గరే ఉండే కర్ర ఏంటి? విసనకర్ర.